నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు. గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, చాలా మంది అప్పులు చేస్తూ ఉంటారు, వాళ్ళ స్తోమతకి మించి చేస్తూ ఉంటారు. అంటే అవసరాలు అలాంటివి అయి ఉండొచ్చు. ఇంకా అంత పీకల్లో తప్పుల దాకా కూరుకుపోయినాక ఎలా తీర్చాలో వారికి అసలు ఏ మార్గం కనిపించదు. అంత అయోమయంగా ఉంటుంది పరిస్థితి. కొంతమంది అవి అప్పుల బాధలు తాళలేక ఏదో ఒకటి చేసుకోవాలి అని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాము. సో అలా కాకుండా అప్పుల బాధలు తీరిపోవాలి అంటే గనక ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటారు? రైట్. సో మామూలుగా అయితే ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు కూడా అప్పుల జోలికి వెళ్ళని ఆర్థిక ప్రణాళిక అనేది కానీ, ఆర్థిక క్రమశిక్షణ అనేది కానీ మనకు అవసరం. కానీ ఇవాళ రోజుల్లో అవదు. అంటే మీరు టీవీ కొంటే నేను అంతకంటే పెద్ద టీవీ కొనాలి, మీరు కారు కొంటే నేను అంతకంటే ఎక్కువ సౌకర్యాలు ఉన్న కారు కొనాలి. సో ఎప్పుడైతే మనం కోరికలు పెంచుకుంటున్నామో ఆటోమేటిక్గా అప్పులు అనేది పెరగటం కూడా ఒకటి. సో అప్పు చేసేస్తున్నప్పుడు ఉండే ఆనందం, అప్పు దొరుకుతున్నప్పుడు ఉండే ఆనందం, దాన్ని తీర్చేప్పుడు వచ్చేప్పుడు ఆనందం ఆవిరైపోతుంది. సో అంత ఈజీ అనిపించదు. లేదు, మనం ఒక నమ్మకంతో అప్పు చేస్తాం, పలానా డబ్బులు వస్తాయి, లేదా పలానా బోనస్ వస్తుంది, ఏదో పెట్టుకుంటాం మనం టార్గెట్. కానీ ఆ బోనస్ వచ్చేలోపే ఒకసారి మన ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియదు. అలా ఆకస్మికంగా పరిస్థితులు తారుమారయ్యి పాపం వాళ్ళ జీవితాలు ఇలా ఇష్టం వచ్చినట్టు చిందరవందరగా అయిపోయిన జీవితాలు మనం ఎన్నో చూస్తున్నాం. సో ఆ ధైర్యం లేని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవటం అనేది కూడా చూస్తున్నాం. సో అంటే మనం అప్పు తీసుకోవటం వల్ల ఒక్కోసారి అప్పిచ్చిన వాడు వీధిని పడితే పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే నాకు వచ్చిన ఏదో ఏమంటాం, రిటైర్ అయిపోయాక కొంత మనీ వచ్చింది నాకు. ఆ మనీని మీరు ఏదో బాధపడుతున్నారని నేను మీకు అప్పుగా ఇచ్చాను. సో మీరు నాకు అప్పు ఇవ్వకుండానే మీరు ఏదో అయ్యారు అనుకుందాం, లేదా మీకున్న ఆర్థిక బాధ వల్ల నాకు ఇవ్వలేదు. సో నాకేదో చివరి జీవితం ఆనందంగా గడుపుదాం అనుకున్న డబ్బంతా ఆవిరైపోయింది. అంటే అప్పు ఇచ్చిన వాడు అనవసరంగా బాధపడాలి, అప్పు తీసుకున్నవాడు బాధపడాలి. సో ఎగవేత వేసేవాడు ఎప్పుడైనా ఇబ్బంది పడతాడు. సో కావాలని ఎగేసేవాడు. కానీ పాపం ఇవ్వాలి, పాపం ఆయన నా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాడు అని అనుక్షణం పడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అయ్యో పాప అనవసరంగా తీర్చేయాలి, అనవసరంగా ఆయన ఎంతో బాధ పెడుతున్నాను అని చెప్పి. సో అలాంటి వాళ్ళకి అంటే ధార్మికంగా ఆలోచించి ధర్మబద్ధంగా తీర్చాలి అనే కోరుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే రెమెడీ పనిస్తుంది. సో అన్యాయంగా ఎగేద్దాము అనుకునేవాడు ఎలాగైనా ఎగేస్తాడు. వాడు ఇవాళ కాకపోతే రేపు ఇంకో రకంగా వాడు శిక్ష అనుభవిస్తాడు. కానీ బట్ మీరు తీర్చగలగాలి అనే మనసుకు అనుక్షణం ఉన్నా కానీ రకరకాల సంఘటనలు, పరిస్థితులు తోసుకురావటం వల్ల మీరు నాకు ఇవ్వలేకపోతున్నారు. అంతే, మీకు మనసులో ఎక్కడ కూడా నాకు అన్యాయం చేయాలని తలంపుకు రేసిమెత్తి కూడా లేదు. కానీ పరిస్థితులు ఆటోమేటిక్గా అట్లా వచ్చేస్తుంది. అలాంటి వాటికి ఈ రెమెడీ పనిచేస్తుంది. సో దీనికల్లా ఏం చేయాలంటే కనుక చాలా తేలికైన రెమెడీ అనేది చెప్తాను. సో ఒకటి, లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ఒకటి ఇంట్లో పెట్టుకోండి, పూజ గదిలో పెట్టుకుని ఉత్తి రోజుల్లో మీకు తోచింది అంటే పటిక బెల్లం చిప్స్, వేరే పంచదార, ఏదో మీ ఇష్టం, బెల్లం మొక్క ఏదో ఒకటి నివేదన అందుబాటులో మీకు ఏది వీలు ఉంటే అది పెట్టుకోండి ఉత్తి రోజుల్లో. కానీ గురువారాలు అంటే ఇప్పుడు నేను మీరు ఎప్పుడైనా సరే నేను ఏదైనా ఒక రెమెడీ చెప్పాను అంటే సాధారణంగా అది 40 రోజులు కానీ 90 రోజులు కానీ కాల వ్యవధి అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన కాల వ్యవధిలో మేము 40 రోజులు పెట్టుకున్నా, 90 రోజులు పెట్టుకున్నా, ఈ 40 రోజుల్లో లేదా 90 రోజుల్లో ఎన్ని గురువారాలు వస్తే అన్ని గురువారాలు అప్పుడు మాత్రం కేవలం పానకం నివేదన చేయండి. ఓకే, ఉత్తి రోజుల్లో మాత్రం మీకు ఏది అందుబాటులో ఉంటే అది నివేదన చేయండి లక్ష్మీ నరసింహస్వామికి. ఇప్పుడు మనం మంత్రం ఏం చదవాలి? ఓం నమో భగవతే లక్ష్మీ నరసింహస్వామినే రుణం చింది. ఓం నమో భగవతే లక్ష్మీ నరసింహస్వామిని రుణం చింది. ఇది 54 సార్లు కానీ 108 సార్లు కానీ చదువుకొని ఇలా ఈ 40 రోజులు పెట్టుకుంటే 40 రోజులు
వ్యవధి, 90 రోజులు పెట్టుకుంటే 90 రోజుల వ్యవధి. అంటే మీకు బాగా ఎక్కువ అప్పులు ఉన్నాయనుకోండి 90 రోజులు పెట్టుకోండి. ఒక మోస్తరు అప్పులే ఉన్నాయనుకోండి 40 రోజులు అప్పుడు 40 రోజులు పెట్టుకోండి. పెట్టుకుని ఈ 40 రోజుల్లో ఎన్ని గురువారాలు వస్తే అన్ని గురువారాలు ఆ రకంగా చెయ్యండి. తర్వాత ఇంకా మీకు గనక వీలుంటే, అవకాశం ఉంటే, ఆసక్తి ఉంటే, కేవలం మంత్రమే కాకుండా ఏవైతే నా అప్పులన్నీ తీరాక ఏదైనా సరే ఒక నరసింహ క్షేత్రాన్ని దర్శిస్తానని మొక్కుకుంటే ఇంకా శీఘ్రంగా ఫలించడానికి కూడా ఉంటుంది. అప్పులన్నీ తీరిపోతే నేను పలానా అహోబిలం నరసింహ క్షేత్రంకి వెళ్తానను, లేదా యాదగిరి గుట్టుకు వెళ్తానను, లేదా విశాఖపట్నం సింహాచలంకి వెళ్తానను, ఇలా ఏదో ఒకటి, మంగళగిరి పానకాల స్వామి ఆయన బాగా పేరు. సో అలా ఏదో ఒకటి అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా తీరిపోవటం అనేది జరుగుతుంది. ఆ రకంగా మాత్రం మీకు ఫలితం రావటం అనేది ఉంటుంది. సో ప్రయత్నించండి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.